పంచకేదారాల వెనుక ఉన్న పురాణ గాథ ఎంతో ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాలనే ఆశతో పాండవులు శివుని దర్శనం కోసం కాశీకి వెళ్లారని పురాణాలు చెబుతాయి. అయితే అప్పట్లో శివుడు వారికి ప్రత్యక్షం కాకుండా తప్పించుకోవాలని భావించి హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ వైపు వెళ్లాడట. అక్కడ ఎద్దుల మందులో ఎద్దు రూపం దాల్చి దాక్కున్న శివుడిని భీముడు గుర్తించాడు. ఆయనను పట్టుకునే ప్రయత్నంలో శివుడు భూమిలోకి అంతరార్థమవుతూ తన శరీర భాగాలను 5 వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యక్షం చేశాడని భక్తుల విశ్వాసం. ఆ సందర్భంలో ఎద్దు వీపు భాగం కేదార్నాథ్ లోను, భుజాలు తుంగనాథ్ లోను, ముఖ స్వరూపం రుద్రనాథ్ లో, నాభి రూపం మద్మహేశ్వర్ లో, జటాజుటం కపిలేశ్వర్ లో దర్శనమిస్తున్నట్లు చెబుతారు. ఈ 5 పవిత్ర క్షేత్రాలని పంచకేదారాలుగా పిలుస్తారు. పాండవులు ఈ అన్ని క్షేత్రాలను దర్శించి శివుని కృపతో పాప విమోచనం పొందారని కథనం. కాలక్రమేణా ఈ ప్రాంతాలు శైవ భక్తులకు అత్యంత పవిత్ర ఆలయాలుగా మారాయి. రూపంలో సాదృశ్యం ఉన్నప్పటికీ ప్రతి కేదారానికి ప్రత్యేకమైన మహిమ ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పంచకేదారాల గాథను వినినా, చదివినా లేదా దర్శించినా శివుడి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం విస్తృతంగా ఉంది.